ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వీడియో చేస్తున్నా. సో అందరూ అయితే సపోర్ట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. ఇప్పుడైతే ఏడికి వెళ్తున్నా అంటే ఇగో పొలం అయితే దున్నిచ్చినాం ఫ్రెండ్స్. కానీ మేమైతే మండే అయితే అల్కుడి చేసినాం, కానీ ఆ నార అయితే మంచిగా లేదు, అందుకనే సగం సరిపోవట్లేదు. అందుకనే ఇక మొత్తం దున్నిచ్చి అయితే ఇక మొత్తం డ్రమ్ము సీడ్ అయితే డ్రమ్ముతో గుంజుతామని అనుకుంటున్నాం. సో అదే ఇప్పుడు రెడీ చేస్తున్నాం. ఇంకా మండే కూడా కట్టడం అయిపోయింది. ఇక రేపు పొద్దున అయితే అల్కాలే. బావా ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? మంచిగా ఆడుకోరాదు. ఇగో నేను లేట్గా వచ్చినని బావాకు నా మీద కోపం వచ్చింది, అందుకనే ఆడుకుంటున్నా అని చెప్తున్నాడు. ఇక నేను బీక్కకుండా నువ్వే చేస్తావా మొత్తం? ఇక తీసుకో, ఇక పారా తీసుకుంటావా తీసుకోవా? పోనా మళ్ళీ. మరి నువ్వు ఎట్లా అంటున్నావు? నువ్వు వచ్చి ఏం పిక్తావు అని అంటున్నావుగా. అసలు మాటలేనా అవి? నీకు మాట్లాడడం వచ్చా? మనిషితో ఎలా ఉండాలో తెలుసా నీకు? ఇగో ఇదైతే మొత్తం అయితే గడ్డే సావలేదు. ఇక మొత్తం అయితే దునిపించినాం ఫ్రెండ్స్. ఈ పైన 2 మడులు అయితే దునిపించినాం. అలానే ఇగో కాని ఉంటుంది కదా ఎడ్లు, కానీ దాంతోనైతే గుంజినాం. ఎందుకంటే గొర్రు లేదు. అక్కడ పొలంలో ఎట్లా గుంజినామో తెలుసు మీకు, అదే విధంగా ఇప్పుడు అయితే గుంజినాం. సో ఇక రానా ఇంటికి పోనా చెప్పు ఫస్ట్. అయిపోయిందా? కింది 4 మడులు అవి ఎప్పుడు తెస్తావు? పొద్దున్నా? అవి పొద్దున్న చేస్తావా? ఈ ఒక్క మడే ఉందా? ఇప్పుడు ఇది సెట్ అయితే పోవడమేనా? ఇక మొత్తం మిర్ర అయితే ఉంది ఫ్రెండ్స్. అందుకని ఇక మొత్తం గొర్రె దొలినట్టు అయితే ఇక అగో అక్కడైతే కాని ఉంది కదా, అక్కడ కట్టేసి అయితే ఇక దోలుతున్నాడు. ట్రాక్టర్ మంచిగా దున్నలేదా? ఆయన ట్రాక్టర్ తిప్పనికే వస్తలేదు. మొత్తం 1 సైడ్ మిర్ర, 1 సైడ్ పంపు, ఏం తూరుడు అని తూరుడు. బుంగ పడ్డదా? ఇగో మొత్తం అయితే ఇట్లా గుంజుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎడ్లు ఉన్నా కానీ గొర్రె ఉండాలి, గొర్రె లేకపోతే పని కాదు. ఇంకేమంటావు చెప్పు ఇంకా ఏమైనా మాటలు. రేపు డ్రమ్ము సీడ్ గుంజేది అది తీసుకొస్తావా, లేకపోతే చేతితోనే అలుకుతావా? ఎట్లా చెప్పరాదు. డ్రమ్ము దొరికితే డ్రమ్ము, దొరకకుంటే చేతులతో అలకాలి. ఇక చేతులతోటేనా? డ్రైవర్ మంచిగా ఉంటే ఇంతగానో మిర్రలు కావు. డ్రైవర్ మంచిగా లేడు కాబట్టి ఆయన ఎక్కువనికే వస్తలేదు. మిర్రలు వంపులు దింపులు ఉన్నాయా? గుంజి నా రెక్కలు ముక్కలు అవుతున్నాయి. ముక్కలైనాయా? ఇంకో పైన ఇగో ఈ మడిలో అయితే మొత్తం గుంజుండి ఫ్రెండ్స్. ఇక ఈ ఒక్క మడి ఉంది, ఇది గుంజేసి అయితే ఇక వెనక అక్కడికి పోవాలి. ఆ మడులు కనిపిస్తున్నాయా? నీళ్ళతో నిండినాయి, అక్కడికైతే పోవాలి. ఇప్పుడు కూలోళ్ళు ఏం చేస్తున్నారంటే ఎకరాలు ఉంటేనే వస్తున్నారు. 10 గుంటలకు 20 గుంటలకు నాటు వేయడానికి ఎవరు రావట్లేరు. ఎందుకంటే వాళ్ళకు కూడా కూలి పడాలని అంటున్నారు. అందుకని ఎవరు రావట్లేరని ఇక మొత్తం అయితే డ్రమ్ సీడ్ అయితే గుంజుతున్నాం ఫ్రెండ్స్. అంతేనా?
ఇంకో రైతుల కష్టం ఇది. సో అందరికీ బాయ్. జై జవాన్ జై కిసాన్ జై రైతన్న. బాయ్ అందరికీ.